చివరి దశలో రావణాసురుడు అంటే దశకంఠుడు ఏడ్చుచూ బాధపడిన రోజులు. మధువు సేవించిన రావణునికి మనసులో కల్లోలం. అద్దం ముందు రావణుడు చింతించు మాటలు పద్య రూపంలో ఉంది, బ్రహ్మాండంగా ఉన్నది, వినండి. అహో, ఏమి గతి పట్టినది ఈ దశకంఠునకి, నా వారందరూ ఒక్కరొక్కరును హతమైతిరే. ఏమి ఈ విధి వైపరీత్యము, ఎలా వచ్చినది ఈ దుస్థితి. నిర్జీవునిగా కష్టపడుట కన్నా మరణమే సుఖముగా నుండును. ఆనాడు సోదరి శూర్పణక సీత అందమును ఏల పొగిడినది, ఏల నన్ను కవ్వించినది, సీత ప్రేమను ఏల పొందమొనెను. ఒంటరిగా నున్న సీతను ఎందులకు దొంగలించి తిని, నాకు మతి పోయనా లేక మతి భ్రమించనా. నా మంత్రులందరూ చెప్పిన నే వినకుంటిని, నా పినతండ్రి మాటలు లెక్క చేయకుంటిని, నా సతీమణి మండోదరి మాటలు పెడచెవిన పడితిని, కుంభకర్ణుని మాటలు సైతం నే వినకుంటిని. ఏమిటో ఈ రావణ బ్రహ్మకు ఏమీ అర్థము అవటలేదు. రాజమందిరమున మంత్రులు సైతం నన్ను హెచ్చరించినారే, అప్పుడు కూడా నా బుద్ధి మందగించెనా. ఎందులకు విర్ర వీగుచుంటిని, ఏమి చూసుకుని గర్వముగా నుంటిని. నేనేమిటో నాకే అర్థమవుటలేదు. ఆ మానవరాముని సందేశములు పాటించకుంటేనే ఒక్క సీతను తస్కరించినందులకు ఇంత ఘోర యుద్ధమా. నా వారందరూ మరణించుటయా, లంకా నగరము శ్మశానముగా శవ దిబ్బలతో పేరుకుపోవుటయా. రామునితో సంధి చేసుకుని నా వారందరూ బ్రతికి ఉండేవారు. నా మరణము ముంచుకొస్తున్నదనిపిస్తున్నది. ఈ రాజమందిరములు కూలుతున్నట్టు అనిపిస్తున్నది. లంకా నగరము కళావిహీనముగా నున్నట్టున్నది. అహో, ఏమి గతి పట్టినది ఈ దశకంఠునకి, నా వారందరూ ఒక్కరొక్కరును హతమైతిరే. అహో, ఏమి గతి పట్టినది ఈ దశకంఠునికి. చెప్పలేని బాధ మనసులో ఉన్నది, చెప్పినను ఏమీ లేవు లాభము, అన్నీ మించిపోయినవి కదా. అహో, ఏమి గతి పట్టినది ఈ దశకంఠునకి. ప్లీజ్ లైక్ దిస్ పద్యం. దిస్ ఇస్ ఫ్రమ్ రామాయణ, రిటర్న్ బై మంత్రిపర్యడ మార్కండేయులు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.